నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. తులారాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. మధ్యలోనే ఆగిపోయిన పనులను పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు మంచి అవార్డులు రివార్డు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు దక్కుతాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నత విద్యా అవకాశాలు దక్కవచ్చు. మరియు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారడానికి కూడా అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఈరోజు అత్యంత ఆనందకరమైన యోగం అనేది మీకు కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే ప్రయాణాలలో ఎవరైతే నూతన వ్యక్తులు పరిచయం అవుతారో వారి ద్వారా మీకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు పాత విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకొని ఆశ్చర్యపోతారు. ఇక ఈరోజు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. అలాగే అదనపు రాబడి అనేది కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో అందరితోనూ ప్రేమగా ఉంటారు. అలాగే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొత్త భాగస్వాముల సహాయం అనేది స్వీకరిస్తారు. అలాగే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఈరోజు జరుగుతాయి. ఇక పై స్థాయి వారి నుండి కూడా తగినంత ప్రోత్సాహం అందుతుంది. ఇక రాజకీయవేత్తలు ఎవరైతే పదవి కోసం యత్నాలు చేస్తున్నారో ఆ యత్నాలు కొంత ఫలించే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలను చేస్తారు. తులారాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.